అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ వేశారు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఓఆర్ఆర్ టెండర్లపై సెట్ విచారణకు ఆదేశించారు. ఎన్నికల ముందు అక్రమంగా కట్టబెట్టినట్టుగా ఆరోపణలపై కేబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు సీఎం. ప్రభుత్వ నిర్ణయాన్ని హరీష్ రావు తప్పట్టారు. టెండర్లు రద్దు చేశాకే విచారణకు ఆదేశించాలంటూ హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకి ఇచ్చిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. లీజు సహా టెండర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అసెంబ్లీలో ఆయన ఈ అంశాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. మంత్రివర్గంలో చర్చించి మంత్రుల సూచన తీర్మానంతోనే విచారణకు ఆదేశిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన చర్చలో భాగంగా ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల రద్దు చేయదంటూ హరీష్ రావు, కేటీఆర్ కామెంట్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,500 కోట్ల అప్పు తెచ్చి ఓఆర్ఆర్ను నిర్మించిందని, తర్వాత ఆ బాకీ కూడా తీర్చిందని, అలాంటి ఔటర్ రింగ్ రోడ్ను అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పనంగా అమ్మేశారంటూ హడావుడిగా లీజుకి ఇచ్చారంటూ ఆయన చెప్పారు. సో ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారని, ఓడించబోతున్నారంటూ వారికి స్పష్టంగా తెలుసని, అందుకే ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఓఆర్ఆర్ను అమ్ముకున్నారంటూ ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేటీఆర్ అలాగే హరీష్ రావు కోరిక మేరకే సెట్ ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించిన విషయాన్ని ఒకసారి మనం కూడా చూద్దాం. అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని, వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసినాం అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టిగారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రైట్. అసెంబ్లీలో
ముఖ్యమంత్రి అయితే కీలక ప్రకటన చేశారు. ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఎన్నికల ముందు అక్రమంగా వాటిని అమ్ముకున్నట్టుగా ఆరోపించారు ముఖ్యమంత్రి. కేబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు సీఎం. ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే అటు హరీష్ రావు తప్పట్టే పరిస్థితి. టెండర్లు రద్దు చేశాకే విచారణకు ఆదేశించాలంటూ హరీష్ రావు కోరుతున్నారు. రైట్. సో మొత్తం మీద సిట్ విచారణకు సంబంధించి ఎలాంటి విచారణ కొనసాగబోతుంది మా కరెస్పాండెంట్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఓఆర్ఆర్కు సంబంధించి సిట్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. తర్వాత ఎలాంటి పర్యవసానాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల చర్చల సందర్భంగా అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఆయన సభలో మాట్లాడుతూ సిట్టు విచారణ చేయబోతా ఉన్నాం. గతంలో హరీష్ రావు కోరినట్టుగానే సిట్టు విచారణ చేసి విచారణ జరిపిస్తాం ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి విషయంలో, టెండర్ల విషయంలో అంటూ స్టేట్మెంట్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తూనే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. అవసరమైతే టెండర్లు రద్దు చేసిన తర్వాత సిట్టు విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో, ఈ టెండర్ల విషయంలో అనేటువంటి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ ఎన్నికల సమయంలో చాలా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భారీగా అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి. బయట కనిపిస్తున్నటువంటి ఈ టెండర్లకు సంబంధించినటువంటి దానికంటే పెద్ద ఎత్తున చేతులు మారాయి. లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఔటర్ రింగ్ రోడ్ ని చాలా తక్కువ ధరకి వాటిని ఆ టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేశారు. వారికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆరోపణలు చేసింది కాంగ్రెస్. మేము అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తామంటూ కూడా ఆ సమయంలో స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, 1 year కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా దీనిపైన చర్చ తీసుకోకపోవడంతో, దీనిపైన నిర్ణయం తీసుకోకపోవడంతో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తామన్నారు, దీన్ని టెండర్లు రద్దు చేస్తామన్నారు. సంవత్సరం పూర్తయింది, ఇంకా నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటిది యూటర్న్ కాంగ్రెస్ అంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రి చాలా సడన్ గా దీనిపైన చర్చకు తావిచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు మొత్తం దీంట్లో 30 సంవత్సరాల పాటు ఐఆర్బి అనేటువంటి ఇన్ఫ్రా అనేటువంటి సంస్థకి 7,380 కోట్లకి సంస్థ 30 సంవత్సరాల కోసం లీజ్ ఇచ్చింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో టోల్ కు సంబంధించినటువంటి రూపంలోనే సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. అంటే ఈ లెక్కన వేసుకున్నా కూడా 30 సంవత్సరాలకు వాళ్ళకి అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి టోల్ డబ్బులు కూడా రావు, ప్రభుత్వం నిర్వహిస్తే. అందుకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. ప్రైవేట్ సంస్థ కూడా రోడ్లు, మరమ్మతులు, ఎగ్జిట్లు, తర్వాత దానిపైన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు, లైట్లు, వీటన్ని మెయింటెనెన్స్ అంతా కూడా అదే సంస్థ ఐఆర్బి సంస్థ చూసుకుంటుంది అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ వెర్షన్ చెప్తా ఉంది. గతంలో దేశంలో ఇలాంటి లీజులే అన్ని ప్రభుత్వాలు యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే ఇంప్లిమెంట్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది. సో దాంట్లో అవకతవకలే జరగలేదు. మీరు ఒకవేళ రద్దు చేయాలనుకుంటే పూర్తిగా రద్దు చేసి విచారణకు వెళ్ళండి అనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు. మొత్తానికైతే సిట్ విచారణ చేశారు, విధి విధానాలను ఖరారు చేస్తామంటున్నారు, కేబినెట్ లో చర్చిస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. నిజంగానే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు టెండర్లు రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనేటువంటిది చూడాలి. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కేసీఆర్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో సిట్ విచారణకు అయితే ఆదేశించారైతే ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. టెండర్లు రద్దు చేశాకే విచారణకు ఆదేశించాలంటూ చెప్తోంది. సో ఎన్నికల ముందు అక్రమంగా ఓఆర్ఆర్ని అమ్ముకున్నారంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల కోరిక మేరకు సిట్ విచారణకు ఆదేశిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పడం ఆసక్తి రేపుతుంది. సో మొత్తం మీద సిట్ విచారణలో ఎలాంటి అంశాలు తేలబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తి రేపుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.